మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే, వీరికి పట్టిందల్లా బంగారం అని అనుకోవచ్చును. మకర రాశి వారికి మరి నేను 2-3 నెలల నుండి ఇదే మాట అంటున్నాను. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, గురువుగారు మకర రాశి బాగుందంటున్నారు, మరి మాకు బాగాలేదు. మరి మీ పేరేమిటి, జన్మనామం ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాను. ఇదైతే గుర్తుంచుకోండి, విన్నరా. మరి ఎందుకంటే పంచమాత గురువు ఉన్నాడు కనుక అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. మనకు గురువు వల్ల మంచి ఉద్యోగము, ప్రమోషన్లు కావచ్చును, అదేవిధంగా అంటే జాబులో ఉన్నతం ఉండడము, సంతానం కాని వారికి సంతానం జరగడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, ఎవరైతే మకర రాశి పిల్లలు ఉంటారో ఆ పిల్లలు వీరు చెప్పిన మాట వినడము, గత 1-2 ఇయర్స్ బ్యాక్ ఎవరు మీరు చెప్పినటువంటి మాట వినలేదు అని బాధపడుతున్నారో ఈ ఇయర్ తప్పకుండా వినేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు నెలలో ఇంకా వారి హెల్త్ సంబంధిత విషయాలలో ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఈ నెలలో బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా కొత్త పనులు ఏవైతే అనుకుంటున్నారో అవి తప్పకుండా ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అబ్రాడ్ వెళ్ళేటువంటి వారు కావచ్చును, లేదా విదేశీ ప్రయాణంలో విదేశంలోనే ఉన్నాము, మాకు ఉద్యోగం రావటం లేదు అని అనుకునేటువంటి వారికి ఆగస్టు నెలలో తప్పకుండా నెల ఆఖరి వరకు 25 నుండి 27, 29 వరకు తప్పకుండా జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ పిఆర్ కోసం ఎవరైతే బాధపడుతున్నారో వారికి తప్పకుండా పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీసాలు కానీ ఇంకేమైనా కూడా మనోవాంఛ సిద్ధి ఏదైతే మీరు సంకల్పించుకుంటున్నారో అది తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి ముఖ్యమైనది అంటే ముఖ్యంగా మీకు దైవ అనుగ్రహం ఉంది అని చెప్పవచ్చును. ఇంకా ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, అంటే ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా బంధువులు కలిసిపోయేటువంటి పరిస్థితి, ఏదో గొడవలు జరిగాయి ఇప్పుడు కలిసి ఉండేటువంటి పరిస్థితి, శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి, ఓయమ్మ అంటే ఓయమ్మ అని పలకరించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చక్కటి కీర్తి కావచ్చును, ధన లాభము కావచ్చును, శారీరక సుఖము, అంటే ఎంతో కష్టపడి ఉన్నారు, అలసిపోయారు, ఇప్పుడు కనుక చాలా గురువు వల్ల అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంతానం కాని వారికి ఒక గురువు
సంతానం ఇచ్చేటువంటి దిశగా కూడా వీరికి ఉంది. మరి ముఖ్యంగా శని మాత్రము 2వ స్థానంలో ఉంది కదా, మరి దానికి సంబంధించి ఏమిటి అంటే కొంత వివాదాలు, చిక్కులు, మీరు చేయని తప్పులకు మాట పడడం కావచ్చును, అదేవిధంగా ఆరోగ్య భంగము, ఆ మానసిక చింతన, ఇంటి యందు కొంత కలహాలు, సొంత అన్నదమ్ములకు కానీ, సొంత తండ్రి కొడుకులకు కానీ, లేదా తల్లి కొడుకులకు కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరితో ఒకరిది ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు ఆగస్టు నెలలో శని మూలకంగా అది చూసుకోండి. ఆత్మీయులతో కానీ ఇతరులతో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అన్ని నమ్మి విషయాలు అన్నీ చెప్పకండి. మీరు అంటేనే మొండివారు. ఇలా మీరు ఏవో విషయాలు వారితో షేర్ చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా ఏమిటి అంటే కొంత శాంతి అనేటువంటిది మీకు దూరమయ్యేటువంటి పరిస్థితి, అంటే మానసిక శాంతి అనేటువంటిది దూరమయ్యే పరిస్థితి ఉంది. కొన్ని ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు అయితే పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్త. వాహనాల్లో ప్రమాదాలు, ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇంకా చేయు వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా గురువు యొక్క అనుగ్రహంతో ముందుకెళ్ళండి. మంచి చెడు ఏమిటి తెలుసుకొని ముందుకెళ్ళండి. ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఏమైనా ల్యాండ్ తీసుకుంటున్నారా, ఏమైనా గృహం తీసుకుంటున్నారా, ఏమైనా వాహనం తీసుకుంటున్నారా, వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని దశ అంతర్దశలు ఏమున్నాయి, బాగుందా బాలేదా అని చూసుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కొన్ని ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ. ఎట్లా అంటే మీకు సంబంధం లేని విషయంలో ఇతరుల కోసం అని చెప్పి మధ్యలో వెళ్ళి మాట్లాడడం. అంటే మీ తమ్ముని కొడుకు ఇబ్బందిగా ఉన్నాడు, మీరు పోలీస్ స్టేషన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడి మీరు వారిని విడిపించడం. దీని ద్వారా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడము తప్పకుండా కూడా పంచమాత గురువు కనుక ఇంటిలో ఏదో ఒక శుభకార్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఉద్యోగం దొరకడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, రావాల్సిన డబ్బు రావడము, ఇలా అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది. మకర రాశి వారికి శనికి తప్పకుండా శని హోమంలో పాల్గొనండి. మన వద్ద 2500కే చేస్తున్నాం. బయట ఈ యొక్క హోమము మీకు అధికంగా ఖర్చు అవుతుంది కనుక ఈ విషయాన్ని గమనించుకోవడం లేదు. మీరు ఒకవేళ మీరు చేసుకుంటారన్నా, మీరు ఎక్కడెవరైనా ఉన్నా కూడా వారితో అయినా కూడా ఈ యొక్క హోమంలో పాల్గొని చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.